మాట్లాడడానికి ఏం లేదు. ఒక విశ్వన్న ఎంత మంచి ఈవెంట్ స్టార్ట్ చేసిందంటే, ఒక ఫస్ట్ స్టేట్లో 164 సెంటర్లలో విజయం పొందినందుకు అక్కడ ఎవరి పనిలో వాళ్ళకు ఉన్నారు. మినిస్టర్ ఇచ్చేటోళ్ళకి మినిస్టర్ ఇచ్చిళ్ళు, పనిచేసేటోళ్ళు పనిచేసిళ్ళు, ఎంప్లాయీస్కి ఏం చేయాలో పని స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడ గెలిపించిన వాళ్ళందరూ ఎక్కడ కలవాలా అని చూస్తే సంధ్యా ఫంక్షన్ హాల్ తీసుకొచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఒకసారి గట్టిగా అరిచి విశ్వ గారికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఒకసారి గట్టిగా ఓవేసుకోవాలి అందరూ. సార్, ఇవాళ కార్యక్రమానికి కారకులైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆశయం చాలా గొప్పది కాబట్టే ఈరోజు మీరు అందరూ అనుకుంటారు గెలిచిల్లు అని కాదు, గెలిపించింది ప్రజలు, గెలిపించింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అక్కడి కార్యకర్తలు నిద్ర లేకుండా పవర్ స్టార్ గారి ఒక్క మాట మీద వాళ్ళు నిద్ర లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరిగారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు గారికి ఈ డయాస్ మించలి ఆ తెలుగుదేశం కార్యకర్తలకు, ఆ బీజేపీ కార్యకర్తలకు, అలాగే పవర్ స్టార్ జనసేన కార్యకర్తలందరికీ ఇండస్ట్రీ తరఫు నేను చేస్తున్న సలాం. ఎందుకంటే విజయం తీసుకుపోయి అన్నయ్య పాదాల దగ్గర పెట్టిండు. నువ్వు గెలవలేదు అంటే గెలుపు ఎలా ఉంటుందంటే ఇండియన్ పొలిటికల్ హిస్టరీనే 100% రిజల్ట్ చూపించడానికి ఒక పవర్ స్టార్ ఉంటాడు. పవర్ స్టార్ పుడతాడు, ఫెయిల్ అయినోడే పవర్ఫుల్ లీడర్గా తయారవుతాడని చెప్పేసి ఈ రోజున డిప్యూటీ సీఎంగా మన ముందుకు వచ్చాడు. మన గుండెలో ఉన్నాడు మన పవర్ స్టార్ అన్నయ్య. ఎప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని, మంచి చేస్తారని, అంత బలాన్ని భగవంతుడు ఇవ్వాలని, చిరకాలం వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ లవ్ యూ పవన్ అన్న, లవ్ యూ నాగబాబు అన్న. ఇంకొకరి గురించి చెప్పాలి, ఏ ఫీల్డ్ అయినా హ్యాట్రిక్ కొట్టది మా బాలయ్య బాబే. బాలయ్య బాబు గారు ఎక్కడైనా అది హ్యాట్రిక్ కొట్టాల్సిందే. మా బాలయ్య బాబు గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మేము మా అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. కార్యకర్తలుగా మీరు ఉన్నారు, మీరందరూ కార్యకర్తలు కాదు, ఒక్కొక్క రక్త బొట్టు. కాబట్టి జన సైనికులకు అందరికీ మనస్ఫూర్తిగా లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రచ్చరవి, థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా మాట్లాడాం. బేసిక్ మైక్ అవసరం లేదు, వీడియో చూస్తాను. బాలయ్య బాబు గారు అభిమాని మేము కూడా. చాలా అద్భుతంగా మాట్లాడారు రచ్చరవి. తమ్ముడు పర్లేదు, మీరు అలా ముందుకు వెళ్తూ ఉండాలి, మైక్ ఇచ్చేసి వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ రచ్చరవి గారు. థ్యాంక్ యూ రచ్చరవి, థ్యాంక్ యూ సో మచ్. అభిమానం మాటల్లో చెప్పడం చాలా కష్టం, జీవితాన్నే అంకితం చేయడం ఇంకా కష్టం. అసలు ఈయన పేరు చెప్పే ముందు మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే పవర్ స్టార్ అంటారేమో. ఆయన జీవితాన్ని కొణిదెల ఫ్యామిలీకి అంకితం చేసిన వ్యక్తి. ఆయనకి ఎప్పుడో తెలుసు, గత 2-3 ఏళ్ల ముందు నుంచి ఆ ప్రయత్నం, ఆ కష్టం, ఆ చేసిన ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది, పవర్ స్టార్ గెలుస్తారు అని మనస్ఫూర్తిగా అనుకున్న వ్యక్తి. ఆయన సంకల్పమే కాదు, ఆయన కష్టం మామూలు కాదు. సీరియస్లీ మనందరికీ తెలుసు, ఆయన జీవితాన్ని మెగాస్టార్ ఫ్యామిలీకి అంకితం చేసిన ద వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం గారి తాలూకా ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్కేఎన్ గారి స్టైలు, ఆయన స్వాగ్, ఆహా, క్వైట్ డిఫరెంట్. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో మాటలు చెప్పడమే కాదు, పాటించడం పవర్ స్టార్ అభిమానులకి బాగా వెనతో పెట్టిన విద్య. ప్లీజ్ వెల్కమ్ గారు, వెల్కమ్ టు యు. మెలి తిప్పుతాడు జనం కోసం. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి ఈ విజయం అందరూ సెలబ్రేట్ చేసుకునే విజయం. ఎందుకంటే ఒక విజనరీని ప్రిజనరీ చేయాలంటే ఎలా ఉంటుందో రిజల్ట్ ఇలా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే ఆయన్ని జైలు పాలు చేయాలని చూశారో అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉన్నది. లోకేష్ గారిని మంగళగిరిలో అప్పట్లో ఓడించారు.
ఇప్పుడు ప్రత్యర్థులకి ఆయన మంగళవారం చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని అక్కడ జాతీయ పార్టీని కలిపి మా జనసేనాని పడ్డ కష్టం ఎంతో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. చెప్పచ్చా? చెప్పండి సార్. అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పెండం. నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. ఆ సంస్కారం చేతకాని వాళ్ళకే ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది. అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది. సో విజయం వచ్చింది కానీ విర్రవీగితే పాత తపెళా ఫేసులకి మనకి తేడా ఉండదు. సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి. అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్లు రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లు బయట ఎంఆర్ఓల చేత ఆర్ఓలు చేయించే కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది. సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని, తెలుగు చలన పరిశ్రమకి ఎంతో మేలు చేకూరాలని కోరుకుంటున్నాము. అలాగే విజయం వచ్చిన తర్వాత అందరూ విజయం తరపున మేమున్నాం అని అవుతారు. ఈ విజయం రాకముందు నుంచి విశ్వప్రసాద్ గారు జనసేన క్యాంపెయిన్లోనూ విరివిగా పాల్గొంటూ అలయన్స్కి అండగా నిలిచారు. సో ఆయనకి కూడా శుభాకాంక్షలు. సార్, మీరు ముందే విజయాన్ని ఊహించారు, అలాగే ముందే అండగా నిలబడ్డారు. సో మీలాంటి వ్యక్తులు అటు జనసేనకి, అలాగే అలయన్స్కి, అలాగే తెలుగు చిత్రసీమకి మీరు చేసే ఫ్యాక్టరీ లాంటి సినిమాలు ఎంతో అవసరం. సో ఈ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకుందాం. బట్ గర్వాన్ని నెత్తికెక్కించుకోవద్దు. ఎందుకంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జై జనసేన, జై అలయన్స్. థ్యాంక్ యూ సార్. మీ సినిమాలు ఎంత బాగుంటాయో మీ స్పీచ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారు యూజువలీ మాట్లాడరు, బట్ ఈరోజు ఆనందంతో పంచుకున్న మాటలు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ ఒక 2 minutes సార్. విశ్వప్రసాద్ గారి చేతుల మీదుగా ఎస్కేఎన్ గారికి చిన్న ఫెలిసిటేషన్ ప్లీజ్ సార్. ఆత్మీయ సత్కారం ఇప్పుడు అందరం గట్టిగా చప్పట్లతోటి ఎంతో అభిమానంతో అలాగే కష్టంతో ఈ జర్నీలో పాల్గొన్న మిత్రులందరికీ ఈ స్టేజ్ మీద ఫెలిసిటేట్ చేసుకుంటున్నాం.